నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగుతూ సాయంత్రం లేదా రాత్రి జల్లులు పడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాలో మేఘావృత వాతావరణంతో పాటు కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోతకు సిద్ధంగా ఉన్న పంటను భద్రపరచుకోవాలి. పొలాల్లో నీళ్లు నిల్వగా ఉండకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇవి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాజా వాతావరణ అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.